హలో అండి, ఈరోజు మన రెసిపీ ఎగ్ కర్రీ. ముందుగా ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని మనకి ఎన్ని ఎగ్స్ కావాలో అన్నైతే తీసుకుందాం. కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాం. ఇప్పుడు 20 లేదా 25 నిమిషాల వరకు ఈ ఎగ్స్ని అయితే మనము ఉడకపెడదాము. ఎగ్స్ ఉడికేలోపు మనమైతే మసాలాని ప్రిపేర్ చేసుకుందాము. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో అయితే అల్లం ముక్కలు 4 లేదా 5 ముక్కలు అయితే వేద్దాము. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు అయితే వేద్దాము. అలాగే వెల్లుల్లి కూడా వేసేద్దాము. కొబ్బరి ముక్కలు అవన్నీ వేసి మెత్తగా అయితే మిక్సీ జార్లో పట్టేద్దామండి. మన మసాలా అయితే రెడీ అయిపోయింది. ఈలోగా ఎగ్స్ ఉడికాయేమో ఒకసారి చూసేద్దాము. ఇవైతే ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వేడి నీళ్ళన్నీ వంపేసి చల్లనీళ్ళు అయితే పట్టుకుందాము. ఈలోగా మనము కూర ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా పాత్రలో కొద్దిగా అయితే నూనె వేద్దాము. ఈ నూనె హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు, అలాగే కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిర్చి, అలాగే మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేద్దాము. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో అయితే వేద్దాం. నేనైతే 3 టమోటాలు వేసాను. మీకు ఇంకా గ్రేవీ కావాలంటే ఇంకా 1 లేదా 2 టమోటాలు అయితే యాడ్ చేయండి. ఇప్పుడు సాల్ట్ తగినంత, అలాగే చిటికెడు పసుపు వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు అయితే అలా కలబెడదాము. కారం, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, ఇప్పుడు మనం మసాలాను అయితే వేయాలి. మసాలాను వేసిన తర్వాత బాగా కలపాలి. ఇప్పుడు కొంచెం నీళ్ళైతే పోద్దాం. ఐదు నిమిషాల పాటు మసాలాను అయితే ఉడకనిద్దాము. 5 నిమిషాల తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే పోయాలి. ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్న ఎగ్స్ కూడా చల్లారిపోయాయి. అవి ఒలిచి పక్కన పెట్టుకుందాము. ఈలోగా చిన్న కడాయిలో కొంచెం అయితే ఆయిల్ వేయాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్, అలాగే కొంచెం కారం. మీ స్టవ్ని పూర్తిగా సిమ్లో అయితే పెట్టేయాలి. ఈ సాల్ట్, కారము ఆయిల్లో బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు మనం ముందుగా అయితే ఉడకపెట్టుకున్న ఎగ్స్ని తీసుకొని ఇలాగ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఇలాగ చాకుని తీసుకొని మీరు కట్ చేయాలి. ఈ కట్ చేయడం వల్ల మనకి మసాలా అనేది ఎగ్ లోపలికి వెళ్ళి ఎగ్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కడాయిలో ఎగ్స్ వేసి ఇలా అయితే వేయించాలి. కూర కూడా కొంచెం చిక్కబడిపోయింది. ఇప్పుడైతే మనము ఎగ్స్ని అందులో వేసేద్దాము. ఎగ్స్ వేసిన 5 నిమిషాల వరకు అయితే ఇలా ఉడకనిద్దాము. ఇప్పుడైతే మన కూర రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో. దీనిపైన కొంచెం కట్ చేసిన కొత్తిమీర అయితే వేద్దాము. ఈ ఎగ్ కర్రీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ ఇవ్వండి.